ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే 14వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాకోటి శ్వేత ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా 14వ వార్డులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మాకోటి శ్వేత ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి గెలిపిస్తే 14వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను. నా మీద నమ్మకంతో, ఏ అనుభవం లేకున్నా కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సార్కి మాట రాకుండా ఖచ్చితంగా మంచి పేరు తీసుకొని వస్తానని నేను ఫస్ట్ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసిన సమస్యలల్లా ఫస్ట్ నేను పోయింది ఎస్సీ కాలనీలో. ఆ ఎస్సీ కాలనీ ఖచ్చితంగా డ్రైనేజీ క్లీనింగ్ అనేది అసలుకే అవపడతలేదు. కాబట్టి నేను డ్రైనేజీ సమస్య చాలా గలీజ్గా ఉన్నది. నేను చూసినప్పుడు చెత్త ఉన్నది. ఈ చలికాలం ఎట్లుందంటే వర్షాకాలంలో ఎట్లుంటుందో నేను ఊహించుకోలేకపోయాను. కాబట్టి ఫస్ట్ నా ప్రియారిటీ అది నేను నీట్గా చేయడం. ఈసీ రోడ్లు, కోతుల నుంచి చాలా సమస్యలు ఉన్నాయని చాలామంది అదే చెప్తున్నారు. పిచ్చి కుక్కలు, మళ్ళీ దోమల సమస్య, మంచినీటి సమస్య, ఇవి ఇందిరమ్మ ఇల్లులు కానీ, శ్మశాన వాటికలు, రేషన్ కార్డు సమస్య, ఇండ్ల పంపిణీ, ఇవన్నీ కూడా నా ముందు ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని అన్నిటినీ నేను నాకు ఇచ్చిన 5 సంవత్సరాల సమయాన్ని వినియోగించుకొని అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను.